హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్విక్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగోతో ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. క్రీమీగా చాలా బాగుంటుంది. ఏ క్రీమ్స్ వాడకుండానే ఇంట్లో అయితే సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని 1/2 లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అమూల్ పాలు అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఫ్యాట్ ఉన్న పాలు కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి నేను 100 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న కప్తో షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకి పాలు అనేది పొంగే వరకు మనం పాలు అనేది బాయిల్ చేసుకోవాలి. ఈ పాలు అనేది మనకి దగ్గరికి రానవసరం లేదు. నార్మల్గా ఒక 10 మినిట్స్ పొంగొచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ అనేది వాటర్తో డైల్యూట్ చేసుకొని, ఉండలు ఏమీ లేకుండా డైల్యూట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి. ఈ కార్న్ స్టార్చ్ యాడ్ చేసిన తర్వాత మీరు అస్సలు ఆపకూడదు కలపటం అనేది, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి ఆ కార్న్ఫ్లోర్ వేయగానే ఎంత థిక్నెస్ వచ్చేసిందో అప్పుడే. కానీ మనం ఇది అనేది కుక్ చేసుకోవాలి కలుపుతూనే, పచ్చివాసన పోయే వరకు కూడా కార్న్ఫ్లోర్ది మనం ఒక 15 to 20 మినిట్స్ అయితే ఇది కలుపుతూనే ఉండాలి. అలా చూస్తున్నారు కదా, ఇలా అడుగు నుంచి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఒక 15 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి మనం. చూస్తున్నారు కదా, ఇది ఇంకా కొంచెంగా థిక్గా అవుతూ ఉంటుంది. మనకి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని, ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ కార్న్ఫ్లోర్ మిల్క్ మిక్స్ అనేది మనం ఆ మిక్సీ జార్లోకి అయితే మొత్తం వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. దాంట్లోకి 1 కప్పు మామిడికాయలు అయితే యాడ్ చేస్తున్నాను. అంటే ఒక మీడియం సైజ్ మామిడికాయలు 2 అయితే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ ఎక్కువ తెలియాలంటే. దీన్ని అయితే మనం స్మూత్ పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవటమే మిక్సీ అనేది. చూస్తున్నారు కదా, టెక్స్చర్ అనేది ఎంత థిక్గా ఉందో మనకి ఇప్పుడే. మీకు ఎసెన్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం. నేను న్యాచురల్గా అయితే చేస్తున్నాను కాబట్టి ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. ఇది మనం అయితే ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఐస్ క్రీమ్ అనేది చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా కనిపిస్తుందో. బయట కొనుక్కొని తినేదానికంటే కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకొని అయితే మ్యాంగో సీజన్లో ఎంజాయ్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి. అలానే నా రెసిపీస్ నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి. అప్పుడే తెలుస్తుంది కదా నా రెసిపీస్ అనేది మీకు నచ్చుతున్నాయో లేదో. మీకే రెసిపీస్ కావాలో కూడా నాకు తెలుస్తుంది. సో చూసిన వాళ్ళు నా రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగుందో. సో అంత క్రీమీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, సో మర్చిపోకుండా ట్రై చేయండి రెసిపీ అనేది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.